వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే చాలా టైము, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ తట్టుకుని నిలబడాలంటే అనారోగ్యం పాలై ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నోళ్ళు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి సాధ్యం కాదు. కానీ వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నప్పుడు లేదా చనిపోతున్నాం అన్నప్పుడు ఒక్కసారన్న దేవుడిని చూసి చచ్చిపోవాలన్న ఫీలింగ్ ఉంటుంది, లేదా దేవుడిని బతికాం కాబట్టి దేవుడికి దండం పెట్టుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ మొక్కులకు అసాధ్యం అవుతున్న రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. శస్త్రచికిత్స చేయించుకున్న వాళ్ళు, క్యాన్సర్ బాధితులు తదితరులు కల్పించే తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన పరిధిని మరికొన్ని ప్రాణాంతక వ్యాధులు, అరుదైన రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళకి విస్తరించాలనే అభ్యర్థనతో న్యాయవాది శ్రీకృష్ణ యశస్వి వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారమై గత ఏడాది డిసెంబర్లో పిటిషనర్ ఇచ్చిన వెంటపై 4 నెలల్లో నిర్ణయం తీసుకుని పిటిషనర్కి తెలపాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈవోను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య ఇటీవల ఈ మేరకు ఉత్తర్విచ్చారు. కిడ్నీ మార్పిడి, డయాలసిస్, కాలేయ మార్పిడి, క్యాన్సర్ బాధితులు, గుండె, వెన్నుముక్క, మెదడు వంటి అవయవాలకు సర్జరీలు చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ప్రత్యేక మెడికల్ కోటా కింద శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అరుదైన వ్యాధులు జాతీయ విధానం 2021 పరిధిలోకి వచ్చే వ్యాధులు, బహుళ అవయవాలపై ప్రభావం చూపే క్రిటికల్ ఆటో ఇమ్యూన్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కిందకు వచ్చే లూపస్, శారీరక సత్తువును దెబ్బతీసే హెమటోలాజికల్ జన్యుపరమైన రుగ్మతలు, తీవ్ర రక్తహీనత, సికిల్ సెల్ ఎనీమియా, తలసీమియా తదితర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని సహాయకుడితో పాటు ప్రత్యేక దర్శనానికి అనుమతించాలని ఆదేశించాలంటూ పిటిషన్లో కోరారు.